అంతా రెడీ అయిపోయిన తరువాత బ్యాగ్ సర్దుతున్న రవితో శృతి, రవి, నేను సిటీలో పుట్టి పెరిగాను, ఆ పల్లెటూరులో నేను ఉండలేనేమో రవి. ఈ 4 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, ప్లీజ్ నన్ను మరింత బలవంత పెట్టకు, మీరు వెళ్ళండి అంటుంది రిక్వెస్ట్గా. అయితే రవి చెప్తా ఉంటాడు, పల్లెటూరు చాలా బాగుంది శృతి అని. ఈరోజు మనము రెడీ అయ్యి కిందకి వెళ్దాము, త్వరగా రండి అని చెప్పడానికి వచ్చింది ప్రభావతి. గుమ్మం దగ్గర నిలబడి శృతి మాటలు వింటుంది. అమ్మో, ఈ పిల్ల రానంటుందేంటి, పైగా పుట్టింటికి వెళ్ళడం అంటుందేంటి అని మనసులో అనుకొని ఏం తెలియనట్లుగా, ఇంకా రెడీ కాలేదా, రండి త్వరగా అని అంటుంది. అయితే శృతి బుంగమూతి పెట్టి, ఆంటీ నేను రాలేను, నాకు ఆ పల్లెటూరులో ఉండటము చాలా ఇన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది, ప్లీజ్ అని బతిమలాడుతుంది. వెంటనే ప్రభావతి, అయ్యో అలా అనకూడదమ్మా, అక్కడ ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానని నమ్ము అని సర్ది చెప్పి ఒప్పిస్తుంది. ఇక అంతా బ్యాగ్స్ తీసుకొని బయటికి వస్తారు. బాలు చురకలు జోకులు భలే ఆసక్తిగా ఉండటంతో ఫుల్ కామెడీ సీన్ నడుస్తుంది. ఇప్పుడు ప్రభావతి, బ్యాగ్ పట్టుకోవే మీనా అంటుంది. వెంటనే మీనా, మరి నా బ్యాగ్ ఏం ఎవరు పట్టుకుంటారు అత్తయ్య అంటుంది. వెంటనే బాలు, నువ్వు అత్తగారన్న భయం లేదా మీనా నీకు, ఎదురు సమాధానం చెబుతావు, ఆవిడ బ్యాగ్ నువ్వు తీసుకో, నీ బ్యాగ్ ఆవిడ మోస్తుంది అని చెప్తాడు. ఆమెను గౌరవించినట్లు ఉంటుంది అని అంటాడు తిప్పుకుంటూ. ప్రభావతి కోప్పడుతుంటే, ఎలా ఉంది బ్యాగ్ అవతి అని అంటాడు. నీ ముఖంలా ఉంది అంటుంది ప్రభావతి విసుగ్గా. అంటే అందంగానే ఉంది అంటాడు బాలు. అందరూ అన్నీ సర్దుకున్నారు కదా, మనం పోయేది సిటీకి కాదు పల్లెటూరు, ఏది కావాలన్నా 50 కిలోమీటర్లు రావాలి అంటాడు సత్యం. అంతా అన్నీ సర్దుకున్నాం, కానీ ఈ లక్షల మింగినోడు ఏది సరిగా సర్దుకోలేదు అని అంటాడు బాలు. మనోజ్కి సర్ది పెట్టడానికి నేను ఉన్నాను అంటుంది. ఏ ఏదైనా తప్పు చేస్తే సర్ది చెప్పడానికి మా అమ్మ ఉంది, కానీ వీడు మాత్రం ఆ సంజీవ్ గాడు డబ్బులు ఇస్తాను అనగానే కడిగేస్తాడు కాళ్ళు అని చురకలు వేస్తాడు బాలు. వెంటనే రోహిణి కోపంగా, మామయ్య ఇప్పుడే చెబుతున్నా, అక్కడ కూడా మనోజ్ని ఇలానే అవమానిస్తే బాగుండదని బాలుకి చెప్పండి, అసలే మా మామయ్య వస్తున్నారు అంటుంది. దాంతో ప్రభావతి సత్యంతో, ఏవండి వీడి వల్ల నా పరువు పోయేలా ఉంది, అసలుకే వాళ్ళ మామయ్య మలేషియా నుంచి వస్తున్నారు అని అంటుంది. వెంటనే బాలు, పరువు తీసే పని నేనేం చేశాను బ్యాగవతి, వీడి మనోజ్ లాగా లక్షలు మింగానా, రవిలాగా లేచిపోయానా, నీలా ఇల్లు మింగానా, పార్లర్ అమరా తాకట్టు పెట్టానా అంటూ అందరినీ అంటూ శృతి వైపు తిరిగి డబ్బు డమాలా అని ఏదో అనబోతాడు. వెంటనే శృతి కోపంగా ఏళ్ళు చూపిస్తే, హే నా జోలికి రాకు అంటుంది. వెంటనే బాలు ఆగిపోయి, నువ్వు మా మీనా పరువు కాపాడావు కదా, నిన్ను ఏం అనలే డబ్బుడమా అని మాటిస్తాడు బాలు. ఇక రవి అన్నయ్య బ్యాగ్స్ సహా బయటికి వచ్చి, ఇక్కడ ఎంతసేపు ఉండాలి, పదా వెళ్దాం అంటాడు. అయితే లేచిపోరా అనేసి, అదే అదే పోయి సామాన్లు పెట్టరా అంటున్నానని కవర్ చేసేస్తాడు. ఇక సత్యం, బాలు పద లేట్ అవుతుంది అనడంతో బ్యాగ్ తీసుకొని ఎవరి సామాన్లకు వారే బాధ్యులు అంటూ బ్యాగ్ తీసుకెళ్లి కారు డిక్కీలో పెడతాడు. రాజేష్ మరో కారుతో అక్కడే ఉంటాడు. అయితే బాలు పూలకొట్టు దగ్గరికి వెళ్ళి ఓ బోర్డు తీసి మిగిలి ఉంటాడు. దాంతో ప్రభావతి, పూలకొట్టు రాదు, వారం రోజుల దాకా రాదు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటాయి. అది చూసి ప్రభావతి నలిగిపోతూ, నా పేరెందుకు రాసావరని గొడవ పడుతుంది, ఇందులో నీ పేరు ఎక్కడుంది, మా పూలకొట్టు పేరుంది కదా అంటాడు బాలు. ఇక ప్రభావతి కోపంగా సత్యంతో, ఏమండి చూసారా, పూలకొట్టు అనేది బ్రాకెట్లో రాయించి ప్రభావతి లేదు, వారం రోజుల వరకు రాదు అని అర్థం వచ్చేలా చేశాడు అంటుంది విసుగ్గా. అంత నవ్వు ఆపుకుంటారు. సత్యం నవ్వుతూ, సర్లే పదండి అంటాడు. అబ్బా, ఆడపడుచు పోరు లేదు, సవతి పోరు లేదు, అత్తగారి పోరు లేదు, మామగారి పోరు లేదు, కానీ అందరిని కలుపుకొని వీడు ఒక్కడు తయారయ్యాడు నాకు అంటుంది ప్రభావతి విసుగ్గా. ఇక మీరు మా కారులో వస్తారా అని అంటుంది. మీ బాలు మధ్యలోనే దిగాల్సి వస్తుంది, నా వల్ల కాదు, నేను ఆ కారు ఎక్కుతానంటుంది రాజేష్ వైపు చూపిస్తూ. వెంటనే ప్రభావతి, నేను కూడా వీడి కారు ఎక్కను అంటుంది. అలా ఏం కుదరదు బ్యాగవతి, మా మా నాన్న ఊరు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, ఆయన సంతోషం నేను చూస్తూ ఉండాలి, అందుకే నీకు తప్పదు, నా కారు ఎక్కాలి అని అంటాడు బాలు. మరి నన్నే మనవు కదా ప్రామిస్ అంటుంది ప్రభావతి. వెంటనే బాలు, మరి నువ్వు కూడా నన్ను ఏమి అనవు కదా ప్రామిస్ అంటాడు. వెంటనే ప్రభావతి విసుగ్గా చేతిని ఇసురు కొట్టి కారు ఎక్కుతుంది. ఇక అప్పుడు కారులో సుశీల వాళ్ళ ఊరికి బయలుదేరతారు. ఇక వెళ్ళేటప్పుడు కూడా బాలు తిన్నగా ఉండదు, చురకలు వేస్తూనే ఉంటాడు. ఇక తీరా ఊర్లోకి వెళ్ళేసరికి సత్యం తన చిన్ననాటి స్నేహితులను చూసి వాళ్ళతో కలిసి చాలా సంతోషంగా కబుర్లు చెబుతారు. తన మొత్తం కుటుంబాన్ని వాళ్ళకు పరిచయం చేస్తాడు.
అంతా వచ్చేసి సుశీల ఇంటికి వెళ్ళడంతో పాటు రోహిణి మలేషియా మావయ్య ఎంట్రీ కూడా నడవడం కథనం ఆసక్తికరంగా